ముఖ్యంగా ఈ 7 మండలాల విషయం ఏంటి అసలు? 7 మండలాలని గతంలో టీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి అంటే గతంలో అప్పుడు మనోళ్ళే వాళ్ళకి అప్పగించారని ఒక చర్చ కూడా ఉంది. 7 మండలాలు ఏంది అసలు? మన వాటాలో మన రాష్ట్రానికి రావాల్సిన 7 మండలాలు అటుపోయినాయి అని అంటున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు అప్పుడు? ఇప్పుడు ఏం చర్చలు చేస్తారు దాని మీద? ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ముంపుకు సంబంధించి బ్యాక్ వాటర్ సంబంధించి ఏదైతే వాళ్ళ ప్రణాళికలో ఉందో దాన్ని వాస్తవంగా చెప్పాలంటే నేను అదే అడుగుతున్నా, మీ ద్వారా కూడా అడుగుతున్నా, మీడియా ద్వారా 7 మండలాలు విభజన ఒప్పంద హామీలో ఉన్నాయా? ఉంటే చూపించండి. ఈయన అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రమంలో ఆర్డినెన్స్ జారీ చేసి దుర్మార్గంగా రాజ్యాంగేతరంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసి మోడీ గారిని బ్లాక్మెయిల్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ఆర్డినెన్స్ వారు 7 మండలాలు దొంగచాటుగా ఆయన తీసుకున్నాడు. కానీ ఎక్కడున్నా చెప్పండి, ఏ ఒప్పందంలో ఉంది? ఏ ఒప్పందంలో ఉంది? ఎందుకు ఈ దగులుబాజీ మాటలు, నీతి తప్పిన మాటలు, దుర్మార్గమైన మాటలు? సిగ్గు శరమున్నోడు ఎవడు ఇట్లా మాట్లాడు? చీమునెత్తున్నోడు ఎవరు మాట్లాడరు? ఇప్పుడు మీరు ఒక ఉద్యమకారుడిగా ఉన్నాడు గతంలో, మీకేమనిపిస్తుంది వీళ్ళిద్దరు భేటీ వెనక ఒక కీలకమైన రహస్యాలు ఏమన్నా ఉండే అవకాశం ఉందా? తెలంగాణకి అన్యాయం జరిగే ఏమన్నా కనిపిస్తూ ఉందా సిచ్యువేషన్? మేము మొదటి డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే, మీ ఈ లవ్ లెటర్ రాసుకున్నారు, ఈరోజు కలవబోతున్నారు, మంచిదే, మేము వద్దంటలేము, ఎన్నిసార్లు అయినా కలుసుకోండి, ఎవడు వద్దంటాడు. కానీ మీ కలయికకి ఒకటి మీరు విభజన ఒప్పందం టిష్యూ పేపర్ అన్నారు, ముద్దుచుకోవడం పనికిరాని అన్నారు, ఇంకెన్నెన్నో వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడిండ్రు. అవన్నీ తప్పని బహిరంగంగా ఒప్పుకోండి. అట్లా మాట్లాడడం తప్పని ఒప్పుకోండి. ఎందుకంటే మీరు అట్లా మాట్లాడి దాన్ని ముందర పెట్టుకొని ఎట్లా పెరిగాల మా సమావేశం చేసుకుంటారు? అది పనికి మాలిందంటే టిష్యూ పేపర్ అంటే ముద్దు చూసుకోవడం పనికిరాంది అంటే, చెత్తబుట్టలు వేయడానికి పనికిరాంది అంటే అన్నోళ్ళు ఇవాళ దాని ఆధారంగా మా కలయికని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? లవ్ లెటర్ రాసుకున్నారు కాబట్టి అదే మీరు ఒకవేళ దాని ఆధారంగా కూర్చోదలుచుకుంటే ఆ రోజు మీరు మాట్లాడింది, మీ పార్టీ మాట్లాడింది తప్పని బహిరంగంగా తెలుగు ప్రజలందరికీ మీరు చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2, మీ కలయికకి ఏజెండా ఏందో చెప్పండి. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా, లేకపోతే ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడైనా, మొత్తం 10 సంవత్సరాల్లో విభజన ఒప్పంద హామీలు నెరవేరని ఏంటి, అమలేని ఏంటి, అమలు కాని ఏంటి, పరిష్కారమేని ఏంటి, పరిష్కారం కాని ఏంటి అని ప్రజలకి 11 కోట్ల తెలుగు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది మూడవది. 4వది, మేమేమడుగుతున్నామంటే, ఈరోజు ఈ సమావేశం ఒక పవిత్రమైన పూలే ప్రజాభవన్లో జరుగుతుంది కాబట్టి మీకు ఏ ఇడని జెండాలున్నా, లేకపోతే బయట సమాజంలో ఎంతమందికి ఎన్ని అనుమానాలున్నా వాటన్నిటిని నివృత్తి చేయడానికి ప్రజాభవన్లో చంద్రబాబు నాయుడు గారు కాలు మోపినప్పటి నుంచి అది ఇన్ కెమెరా వీడియో, వాయిస్తో కూడిన వీడియోలో బంధించి ఈ సమావేశం ముగించేంతవరకు దాన్ని వీడియోలో రికార్డు చేసి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ డొమైన్లో ఆయన పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డొమైన్లో ఆయన పెట్టాలి. ఇది పెట్టినప్పుడే ప్రజలకి ఉన్న అనుమానాలన్నీ నివృత్తి అవుతాయి. కానీ సాధ్యమవుతుంది అంటారా? ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాల గురించి మాట్లాడుకునేది వాయిస్తో సహా రికార్డ్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టడం సాధ్యమవుతుందా అన్న? ఇది సాధ్యంగా ఏం లేదు. ఇది కాదు, ప్రపంచ దేశాల్లో సంక్లిష్టమైన సమయంలో కూడా సమావేశాలైనప్పుడు, అంతర్జాతీయ స్థాయిలో సమావేశాలైనప్పుడు కూడా ఇన్ కెమెరా సమావేశాలు జరుగుతాయి. ఇన్ కెమెరా సమావేశాలు అవసరమైతే సీసీ కెమెరాలు పెడతారు, లేదనుకుంటే చుట్టూ కెమెరాలు పెడతారు. ఎన్ని చూస్తాం మనం? అంతర్జాతీయ సంస్థలు, 2 దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు కూర్చొని సమావేశాలు అయినప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయి. ఇదేమీ తప్పు కాదు. ఇన్ కెమెరా అంటే తప్ప? ఒకవేళ ఇన్ కెమెరా మీరు వద్దంటారంటే మీ మధ్య ఏదో హిడెన్ ఎజెండా ఉన్నట్టు, ఏదో రహస్య పెట్టి ఉన్నట్టు, అంతే కదా? ఏం తప్పు? మనం అందరం రాజ్యాంగ పరిధిలో బతుకుతున్నాం. రాజ్యాంగ పరిధిలోనే మనము మన వ్యవహారాలన్నీ నిర్వహిస్తున్నాం. రాజ్యాంగబద్ధమైన పదవి కదా అది. రాజ్యాంగబద్ధమైన మీ ఇంట్లో బెడ్రూమ్లోకి పెట్టమని అంటలేం కదా, నీ డైనింగ్ హాల్లో పెట్టమంటలేం కదా, నీ కిచెన్లో పెట్టమంటలేం కదా, మీరిద్దరు ఎక్కడైనా ఫంక్షన్లు ఎక్కడైనా కలుసుకుని అక్కడ పెట్టమంటలేము. ఇవాళ మీరు ఒక ఏజెండా రూపొందించుకొని ప్రభుత్వ సొమ్ముతోటి
ప్రభుత్వ ఖర్చులతోటి మీరు సమావేశం అవుతున్నారు. అడిగే స్వేచ్ఛ మాకు లేదా? అడిగే హక్కు మాకు లేదా? ఒక తెలంగాణ పౌరునిగా, ఈ భూమిపుత్రునిగా, సంశాబ్ది సాయులుగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిగా అడిగే హక్కు నాకు లేదా?